హెచ్ఐవి ఒక్కసారి హెచ్ఐవి బారిన పడితే కనుక మరణమే శరణ్యం. దానికి నివారణ లేదు, చికిత్స లేదు. ఈ విషయం అందరికీ తెలుసు. అయితే ఇప్పుడు జింబాబ్వే, ఆఫ్రికా దేశం జింబాబ్వేలో యువత హాస్పిటల్ ముందు, పరిశోధనా కేంద్రాల ముందు, రీసెర్చ్ సెంటర్స్ ముందు క్యూ కడుతున్నారు. ఎందుకోసమో తెలుసా? హెచ్ఐవి వ్యాక్సిన్ కోసం. ఎస్, అంటే హెచ్ఐవి వ్యాక్సిన్ వచ్చేసిందా అని మీరు అనుకోకండి. ఇక్కడ కీ పాయింట్ మీరు గుర్తుపెట్టుకోవాలి. హెచ్ఐవి వ్యాక్సిన్ కోసం అని చెప్పేసి ప్రయోగాలు జరుగుతున్నాయి, ట్రయల్స్ జరుగుతున్నాయి. ఆ ట్రయల్స్ ఇప్పుడు కీలక దశలో ఉన్నాయి. ఆల్మోస్ట్ ఇంకా వచ్చేసే స్టేజ్లో ఉంది, వ్యాక్సిన్ వచ్చేసే స్టేజ్లో ఉంది. కాబట్టి కొంతమంది యువత ఎవరైనా ఉంటే ముందుకు రండి, మీ మీద మేము ప్రయోగం చేస్తాము అని చెప్పేసి అంతర్జాతీయ ఆరోగ్య సంస్థలు, పరిశోధన కేంద్రాలు పిలుపునిచ్చాయన్నమాట. ఇంకా ఎగబడ్డారు యువత జింబాబ్వేలో, క్యూ కట్టేస్తున్నారు. మాకు వేయండి, మాకు వేయండి. ఎవరు అందరూ 18 ఇయర్స్ నుంచి 35 ఇయర్స్ లోపు మధ్య ఉన్న యువత ఎక్కువగా ఈ వ్యాక్సిన్ కోసం వస్తున్నారు. సో ఆ వ్యాక్సిన్ పనిచేస్తే కనుక ఇంకా హెచ్ఐవి రాదు, పని చేయకుండా ఉంటే ఏదైనా చిన్న చిన్న సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి అంతే కదని చెప్పేసి చాలామంది యువత వ్యాక్సిన్ కోసం క్యూ కడుతున్నారనమాట. సో ఇప్పుడు ఆ వ్యాక్సిన్ గనక నిజంగా ఫలిస్తే, విజయవంతం అయితే ప్రపంచవ్యాప్తంగా వైద్య రంగంలో ఇది ఒక బ్రేక్ త్రూ అవుతుంది. సో కొన్ని కోట్లాది మంది ప్రాణాలను హెచ్ఐవి నుంచి కాపాడొచ్చు. ఎక్కువగా ఆఫ్రికాలో, జింబాబ్వేలో ఈ హెచ్ఐవి బారిన పడుతున్న వాళ్ళ సంఖ్య ఎక్కువగా ఉందన్నమాట. అందుకోసమని ఫస్ట్ అక్కడ ట్రయల్ చేస్తున్నారు. సో ఇది కనుక సక్సెస్ అయితే కోట్లాది మంది యువత హెచ్ఐవి బారిన పడకుండా ఉంటారు, నివారించగలుగుతారు. అయితే చాలామంది హెచ్ఐవి ఓన్లీ శారీరకంగా కలిస్తేనే వస్తుంది అని అనుకుంటారు. రక్తం ద్వారా కూడా హెచ్ఐవి వస్తుంది, ఇంజెక్షన్స్ అంటే ఇప్పుడు చాలామంది డ్రగ్స్ తీసుకుంటున్నారు యువత. ఆ మద్యం మత్తులో ఒకరి ఇంజెక్షన్ మరొకరు తీసుకోవడము, అట్లా కూడా ఈ మధ్య కాలంలో చాలామంది హెచ్ఐవి బారిన పడుతున్నారు. సో ఇలాంటివన్నీ లేకుండా ఉండాలి అని అంటే హెచ్ఐవి వ్యాక్సిన్ వస్తే మాత్రం చాలామందికి ఉపయోగకరంగా ఉంటుంది అంటున్నారు అక్కడి యువత.